నమస్తే మాస్టర్స్, నా పేరు సింధూర. ముందుగా శ్రీ పితామహత్ పత్రిజీకి నా నమస్కారాలు. నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచి నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు మా తల్లిదండ్రులు అందరూ చేసేవాళ్ళు. పెద్దగా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను 10th కి వచ్చానో అప్పుడు నాకు ధ్యానం చేయాలి, దానివల్ల కాన్సన్ట్రేషన్ వస్తుంది, స్టడీస్ లో ముందుకు వెళ్తాం. 10th అంటే అందరికి భయం, అందులో నా CBSE అంటే ఇంకా చాలా భయం. అలాంటి భయాన్ని గెలవాలంటే ధ్యానం చాలా ముఖ్యం. అప్పుడు మా అమ్మ చెప్పేది, ధ్యానం చేయి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇలా చేయి, అలా చేయని మా అమ్మ ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను 10th ఎగ్జామ్స్ బాగా రాశాను. తర్వాత నా నెక్స్ట్ స్టెప్ ఇంటర్ లో నేను మెడిటేషన్ బాగానే చేస్తున్నాను. కానీ ఒక రోజు నాకు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదేంటంటే ఒక లారీ వచ్చి, నేను సైకిల్ పైన వెళ్తున్నాను, ఒక లారీ వచ్చి నన్ను గుద్దినట్టు. ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఫస్ట్ భయపడ్డాను. నెక్స్ట్ డే సేమ్ ప్లేస్, సేమ్ లారీ, నాకు కలర్ కూడా గుర్తుంది. బట్ అప్పుడు నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఆ లారీ నా మీద నుంచి వెళ్ళింది, బట్ నేను తప్పించుకున్నాను దాని నుంచి. నాకు ఏదైతే ఇన్సిడెంట్ వస్తుందో అది ముందు రోజు నాకు మెసేజ్ వచ్చింది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నా 10th తర్వాత నా ఇంటర్ లో వచ్చిన ధ్యానాన్ని నేను నమ్మినది అది. అండ్ నెక్స్ట్ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చాలా కొంచెం లోగా వచ్చింది. సెకండ్ ఇయర్ నాకెందుకు తక్కువ వచ్చింది, నేను ఏం మిస్ అయ్యానని తెలుసుకుని సెకండ్ ఇయర్ లో నా స్కోర్ ఫస్ట్ ఇయర్ కన్నా డబల్ టైం పెంచుకున్నాను. అండ్ ఎంసెట్ ఎగ్జామ్ అంటే చాలా మంది రాస్తారు. నేను క్వాలిఫై అవుతాను అవ్వను, కోచింగ్ వెళ్ళాలంటే మళ్ళీ బయట వెళ్ళాలి, ఇంట్లోనే చదువుకున్నాం, ఏదైతే అది అవ్వనని రాశాను. బట్ నేను అనుకున్నది, ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అది ధ్యానం వల్లే. సో నేను ధ్యానం వల్ల ఇప్పుడు ఫ్రీ సీట్ కొట్టాను, ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను, అంతా ధ్యానం వల్లే. సో అందరూ ధ్యానం చేయండి. థ్యాంక్ యూ.